భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన చేనేత హస్తకళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్కులో లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత రామారావుపేట 3 లైట్ల జంక్షన్ నుండి లయన్స్ క్లబ్ సంకల్ప బ్యాడ్ బజ్ ఐబీహెచ్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సంకల్ప ప్రెసిడెంట్ లావణ్య అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, సతీమణి మంగాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. చేనేత చీరలు ధరించిన మహిళలంతా చేనేతను ధరిద్దాం, నేతన్నను ఆదుకుందామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వివేకానంద పార్కు వద్దకు చేరుకుని ప్రదర్శన చేశారు. అనంతరం ర్యాలీగా పార్కులో గల భారతమాత విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర పావని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడుతూ చేనేత కార్మికుల కష్టాలను తీర్చేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని కోరారు. లయన్స్ క్లబ్ సంకల్ప ప్రెసిడెంట్ లావణ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజు చేనేత వస్త్రాలు తప్పక ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పద్మతులసి, సెక్రటరీ సువర్చల, ట్రెజరర్ రత్నమాల, మెట్టారాధ, సామరాజీ, బాదం కుసుమ, చిన్నబాబు, రాధ, సుచిత్ర, బీజేపీ నాయకురాలు సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, పద్మాక్షి, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు, బ్యాడ్ బుజ్ ఐబీహెచ్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఏదైతే నేత కార్మికులను ఆదుకోవాలి, చేనేతను ధరిద్దామని చెప్పి ఒక మంచి స్లోగన్తో మహిళ కాదు అనేక మంది చిన్నారులు కూడా పాల్గొనడం, వాళ్ళు కూడా దీని పట్ల ఆకర్షితులై రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదైతే మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా అనేక మంది చేనేత కార్మికులు ఈరోజు చేనేత పరిశ్రమలు కుంటుపడిపోవడం కారణంగా అనేక మంది నిజంగా దీనావస్థలో ఉన్నారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ చేనేతని ఆదరించడం ద్వారా ప్రతి చేనేత కార్మికుల్ని మనం ఆదుకుంటామని చెప్పి అందరికీ కూడా మహిళలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే ఒక మన తూర్పుగోదావరికి సంబంధించినట్టయితే ఉప్పాడ కానీ, ఉప్పాడ చీరలు కానీ, అదేవిధంగా మంగళగిరి చీరలు కానీ అన్ని రకాలుగా అందరూ కూడా ధరిస్తూ వస్తూనే ఉన్నారు. వాటికి ప్రాముఖ్యం చెందాలి అంటే ఏదైతే సినీతాలు కానీ అందరూ కూడా వీటిని ఆదరించాలని చెప్పి మరి ముఖ్యంగా కోరుకోవాల్సిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన సంకల్పం ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈ చేనేత వస్త్ర దినోత్సవం చేనేత వస్త్రాల కార్యక్రమాలు ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆగస్టు 7న ఈ కార్యక్రమం మొదలుపెట్టారండి. ఈ సంకల్ప క్లబ్ ద్వారా ఇలా చేయడం చాలా గొప్ప కార్యక్రమం. థ్యాంక్ యూ. ఇవాళ మేము లయన్స్ క్లబ్ సంకల్ప్ తరఫున దాదాపు 50-60 మంది ఆడవాళ్ళు, స్టూడెంట్స్ అందరం కలిపి ఇక్కడ చేనేత కార్మికులకు సపోర్టింగ్గా అందరం వచ్చి ఇక్కడ ర్యాలీ చేయడం అనేది జరిగింది. చేనేతను ఆదుకుందామనే స్లోగన్తో మేము ఈరోజు అందరం కూడా హ్యాండ్లూమ్ వీవర్స్ అందరికీ సపోర్టింగ్గా నిలిచామండి. ఇక్కడ సపోర్ట్ చేస్తూ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు. ఈ చీరలే కాకుండా డ్రెస్సెస్ కూడా నేత వేసుకుంటామని వీక్కి అట్లీస్ట్ ఒకసారైనా సరే చేనేతను ధరిద్దామనే ఓట్ తీసుకుంటూ ఇక్కడ మేమందరం అసెంబ్లీ అయి ఉన్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి.